ఇవాళ 4 గంటల ప్రాంతంలో పోలీసులు రిలీజ్ చేసిన వీడియో మనం చూసాము. అయితే ఇవాళ 5 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అల్లు అర్జున్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఓఏజేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఆందోళన దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంట్లోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. గేట్ లోపలికి వెళ్లి పూల కుండీలు పగలగొట్టిన దృశ్యాన్ని కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాంపౌండ్ వాల్ ఎక్కి అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు ఓయూజేఏసీ నేతలు. రేవతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని ఓయూజేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సెక్యూరిటీకి నిరసనకారులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆందోళనలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భద్రత పెంచారు. దాడి విషయం తెలియగానే అల్లు నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్ మామ. అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూజేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేస్తున్నారు. తాజా సమాచారం అందించేందుకు టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. జ్యోతి, ఇప్పుడు కూడా అలాగే ఉన్న పరిస్థితి, పోలీసులు భద్రత పెంచినట్టుగా తెలుస్తోంది, అప్డేట్ ఏంటి? పోలీసులు ప్రొటెక్షన్ గా నిలబడిన తర్వాత ప్రముఖులు సద్య అల్లు అర్జున్ ఇంటి దగ్గర మాత్రం పోలీసులు భద్రతను పెంచారని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదైతే సిపి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ అనంతరం ఏదైతే ఓయూజేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత టమాటాలతో ఇక్కడ పూర్తిగా కూడా పూల కుండీలను ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిగత సిబ్బంది పూర్తిగా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, జూబ్లీహిల్స్ సిఏ లోపలికి వెళ్లారు. అంటే ఇక్కడ పూల కుండీలని ధ్వంసం చేయడంతో పాటుగా వాళ్ళు పూర్తి స్థాయిలో టమాటాలని విసిరివేసినటువంటి సమయంలో ఇంకా ఎక్కడేమన్నా ధ్వంసం అయ్యాయా అనే దానికి సంబంధించి, అంతేకాకుండా వ్యక్తిగత సిబ్బందికి సంబంధించి అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు పోలీసులు అక్కడ వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుంటున్నటువంటి ఆ దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రధానంగా థియేటర్కి సంబంధించినటువంటి ఘటనలో రేవతి ఇప్పటికీ మృతి చెందింది. ఆ మృతికి కారణం అల్లు అర్జునే. అంతేకాకుండా ₹1 కోటి వరకు కూడా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే శ్రీతేజ్ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి మినిట్ టు మినిట్ ఒక వీడియోను ఒకవైపు హైదరాబాద్ సిటీ పోలీసులు టెలికాస్ట్ చేశారు. దాదాపు ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ అంశానికి సంబంధించి బయటకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఓయూ విద్యార్థి సంఘాలకు సంబంధించి ఏదైతే ఓయూజేఏసీ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత పూర్తిగా గేట్ లోపలికి చొచ్చుకొని వెళ్లారు, పూల కుండీని ధ్వంసం చేశారు. అంతేకాకుండా అక్కడ మనం టమాటాలు విసిరివేసినటువంటి అక్కడ ఆ దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా వ్యక్తిగత సిబ్బంది సైతం అక్కడ ఉన్నారు, వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది కంట్రోల్ అవ్వకపోవడము, అంతేకాకుండా జూబ్లీహిల్స్ పోలీసులు సైతం కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ సిఐ లోపలికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చారు, ఎంత కూడా ఇక్కడ ధ్వంసం చేయబడిందనే అంశాలకు సంబంధించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయ్యే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది సంధ్య ఇక్కడ.